మన చంద్రబాబు నాయుడు గారు కాకినాడకు వచ్చారు. తాను ఎస్సీ రెడ్డి కోసం తీసుకున్న భూములపై తానే గొడవ చేస్తాడు. ఆ రోజుల్లో తానే కలెక్టర్ 3 లక్షల రూపాయలన్నా ఇవ్వండి అని చెప్తే 1,25,000కి ఆ భూమి తీసుకుని ఈ రోజు తానే అక్కడికి వచ్చి ధర్నా చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ కార్యక్రమం అని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నము. ఈ మనిషి విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పడడానికి ఏ మాత్రం కూడా ఆలోచనలు వెనకాలను వెనకాడే పరిస్థితులు చేయడు. ఇటువంటి వాడు మళ్ళా అవసరం వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళ బావమర్దుల్ని యువకర్తలు కూడా పెంచుకుంటారు. మంచో చెడో కానీ బాలకృష్ణ మీద కొన్ని సంవత్సరాల కిందట తను కాల్పులు చేశాడు అని ఒక ఆరోపణలు వచ్చాయి. చేశాడో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికేమో బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. తానే చేశాడు అని చెప్పి ఈ ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తన సొంత బావమరిదిని చూడడానికి 5 రోజుల తర్వాత పోయినారు. బావమరిదిని చూడడానికి పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టాడు. నిజంగా చెప్పండి, హత్య అంటూ తాను చేస్తే శిక్ష పడేది తనకే కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా. మంచోడు ఒక బావమరిది హాస్పిటల్లో ఉంటే కనీసం మర్యాదగా చూడాలని కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయనకి లేదు. ఈ రోజు యువగర్జన పేరుతో అదే బావమరిదిని గడ్డాలు పట్టుకుని కాళ్ళు పట్టుకుని యువగర్జన తెప్పించుకున్నారు.